ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 కర్మయోగము, నిష్కామ కర్మయోగం, చిత్తశుద్ధి. ఆ తరువాత జ్ఞాననిష్ట. అదే నైష్కర్మ్య సిద్ధియే నిష్ఠ. ఆ నైష్కర్మ్య సిద్ధిని పొందడానికి కొన్ని లక్షణాలు కావాలి. అవి చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ చెప్తున్నారు. 51వ శ్లోకం. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ. లక్షణాలను చాలాసార్లు చెప్పడం జరిగింది. స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పారు, గుణాతీతుని లక్షణాలు చెప్పారు, సాత్విక లక్షణాలు, రాజసిక లక్షణాలు, తామసిక లక్షణాలు అంటూ గుణత్రయ విభాగ యోగంలో చెప్పారు. దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి అంటూ దైవాసుర సంపత్తి యోగ విభాగంలో చెప్పారు. మళ్ళీ నిగమనం చేస్తున్నారు, కన్క్లూషన్. విశుద్ధయా, విశుద్ధమైన బుద్ధ్యా, బుద్ధితో యుక్త కూడినవాడై. బుద్ధ్యా విశుద్ధయా యుక్త. విశుద్ధయా బుద్ధి, బుద్ధ్యా యుక్త. విశుద్ధయా బుద్ధ్యా తృతీయ, వాటితో కూడినవాడై. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి తన్మాత్రల ద్వారా అనుభవింపబడేటటువంటి విషయములను త్యక్త్వా, త్యజించి, ధృత్యా, సాత్వికమైనటువంటి ధృతి ఏది వర్ణించబడినదో ఆ ధృతి ద్వారా, ధృత్యా అన్నీ కూడా తృతీయలోనే ఉన్నాయి. ఆత్మానం అంటే అంతఃకరణాన్ని, ఇంద్రియాలను, తనను తాను నియమ్య, సంయమమనర్చి, రాగద్వేషౌ, రాగద్వేషములను అంటే ద్వంద్వములను, వ్యుదస్య సర్వదా త్యజించి, చ ఇంకా, ఎందుకు 6 శ్లోకాలు చేత కంటిన్యూషన్ అన్నమాట. చ అనేది నెక్స్ట్ శ్లోకంలోకి కంటిన్యూ అవుతుంది. విశుద్ధయా బుద్ధ్యా యుక్తః శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా ధృత్యాత్మానం నియమ్య చ రాగద్వేషౌ యుధస్య చ. విశుద్ధయా బుద్ధ్యా యుక్తః అంటే ముందు శ్రవణం చేయాలి, ఉపనిషత్తులను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి, భాష్యంతో పాటు చదువుకోవాలి. ఆత్మబోధ కూడా లౌకికంగా నేర్చుకునే కాలేజీ విద్య ఎటువంటిదో దానికి ఓ సిలబస్సు, ఓ పద్ధతి, ఓ టైం ఫ్రేము ఉంటుంది కదా. అలాగే వేదాంత శాస్త్రం కూడా. వేదాంత శాస్త్రంలో ఏమి బోధిస్తారు? జీవుడెవరు, ఈశ్వరుడెవరు, జగత్ అంటే ఏమిటి, కో బంధ, సంసారం అంటే ఏమిటి, మోక్ష స్వరూపం ఏమిటి, దాని దగ్గరికి బంధం నుంచి మోక్షానికి ఎలాగా సాధన, ఇవన్నీ చెప్తారు. భాష్యం ఏమంటుందో, బుద్ధ్యా అధ్యవసాయాత్మికా బుద్ధి. అధ్యవసాయము అంటే ఇంటెలిజెన్స్, నిశ్చయాత్మకమైనటువంటిది. అధ్యవసాయాత్మికయా విశుద్ధయా మాయారహితయా యుక్త. బుద్ధి అంటే నిశ్చయరూపమైనటువంటి అంతఃకరణ ప్రవృత్తి. మాయారహిత,
కపటము నెరుగని సాత్విక బుద్ధితో కూడినవాడు. యుక్త అంటే సంపన్న అన్నారు, కూడి ఉన్నవాడు. ధృత్యా ధైర్యేణ సాత్విక ధృతిచే దేహేంద్రియ సముదాయాన్ని నియమించి ఆత్మానం కార్యకరణ సంఘాతం నియమ్య. ఆత్మానం అంటే సచ్చిదానంద ఆత్మను నియమించి అక్కర్లేదు, అది నియమించలేం కదా, అది దేహ నియమాలకు అందనటువంటిది. ఆత్మానం అంటే ఈ దేహేంద్రియ కార్యకరణ సంఘాతాన్ని నియమించి వశము చేసుకొని మరియు నియమ్య అంటే నియమనం కృత్వా అంటే వశీకృత్య వశము చేసుకొని. వాటి వశంలో మనం ఉండడం కాదు, మన వశంలో మనసు ఇంద్రియాలు ఉండాలి. శబ్దాదీన్ శబ్ద ఆది ఏషాం దే శబ్దాదయ అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి వాటి యొక్క విషయముల నుంచి విడిచిపెట్టి తాన్ విషయాన్ త్యక్త్వా వాటి యొక్క విషయాలను త్యక్త్వా విడిచిపెట్టి సామర్థ్యాత్ శరీరస్థితి మాత్రాన్ కేవలాన్ ముక్త్వా తతః అధికాన్ సుఖార్థాన్ త్యక్త్వా ఇత్యర్థ. ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు. మరి శబ్దాదులైనటువంటి విషయముల యందు ప్రవర్తిల్లొద్దన్నారు కదా, మరి నేను రోజు భోజనం చేయడం, నిద్రపోవడం, కూర్చోవడం, లేవడం, ఎవరైనా వస్తే స్వామి నమస్కారం అంటే వాళ్ళకి చెప్పడం ఉంటుంది కదా, అది ఉంటుందిరా నాన్న. శరీర స్థితి మాత్రాన్ అంటే దేహము స్థితి అంటే నిలబడుటకు ఆవశ్యకమైనటువంటి కేవలమైనటువంటి శబ్దాది విషయాలను ముక్త్వా మినహాయించి తతః వాటికంటే అధికమైన సుఖార్థాన్ శబ్దాదులను భోగ ప్రయోజనముగా గల శబ్దాదులను త్యక్త్వా విడిచిపెట్టి ఇది ఇది అర్థము. నైష్కర్మ్య సిద్ధి కదండి. నైష్కర్మ్య సిద్ధిలో ఏదో ప్లాన్డ్ యాక్టివిటీ, అధ్యయన భారతి కాన్ఫరెన్స్ చేసేస్తాము, అక్కడ నిలబడి అటు ఇటు తిరిగేసి అన్నీ మేనేజ్ చేసేస్తాము, అదంతా సన్యాసం కాదండి. అదంతా మళ్ళీ ఒక ప్రయోజనాన్ని కోరి మళ్ళీ ఒక కర్మలలో దూరడమే. అంచేత ఏం చెప్తున్నారంటే దేహాది విషయాలను దేహాన్ని నిలబెట్టడానికి ఆవశ్యకమైనటువంటి శబ్దాది విషయాలను మినహాయించి వాటికంటే అధికమైనటువంటి శబ్దాది విషయాల యందు భోగ ప్రయోజనముగా కలిగినటువంటి శబ్దాదులను త్యక్త్వా విడిచిపెట్టి ఇత్యర్థ. శరీరస్థిత్యర్థత్వేన ప్రాప్తేషు చ రాగద్వేష వ్యుధస్య చ పరిచిత. అదేమిటంటే ఏ కర్మలు చేయటం లేదు కదా, మరి రాగద్వేషాలు ఎలా వస్తాయి? మళ్ళీ రాగద్వేషం వ్యుధస్య చ పరిచయించారని చెప్తున్నారు. ఈ శరీర పోషణార్థము ఏవో కొన్ని శబ్దాది విషయాలను అనుభవించాలి కదా. ఫుడ్ తినాలి, ఫలానా ఫుడ్ నాకు కావాలి, రాగము. ఇది నాకు ఇష్టపడదు, నేను కాశీలో వదిలేశాను, ద్వేషం. సో ఆ శరీర పోషణార్థము చేస్తున్నటువంటి మినిమలిస్టిక్ యాక్టివిటీస్లో కూడా రాగద్వేషాలు లేకుండా, కావాలి వద్దు అనే భావం లేకుండా, ఎదురుచ్చా లాభ సంతుష్ట, ఏది ఉంటే దాంతో సంతుష్టుగా ఉండేవాడు. అంటే శరీరస్థిత్యర్థత్వేన దేహం నిలబడుట అనే ప్రయోజనముచే సంప్రాప్తమైనటువంటి ప్రాప్తేషు చ రాగద్వేషౌ యుధస్య చ పరిత్యజ్య. సంప్రాప్తమైనటువంటి విషయముల యందు శబ్దాదుల యందు కూడా రాగద్వేషములను విడిచిపెట్టి చ మరియు తతః అటు పిమ్మట. వెరీ క్లియర్లీ లేడ్ డౌన్. ది జ్ఞాననిష్ట ఆర్ నైష్కర్మ్య సిద్ధి వచ్చిన తర్వాత జ్ఞాననిష్టలో ఉంటారు. ఆ జ్ఞాననిష్టయే మోక్షము. ఆ జ్ఞాననిష్టలో నిలబడడానికి ఏమిటేమిటి కావాలి లిస్ట్ ఇస్తున్నారు. విశుద్ధయా బుద్ధియో యుక్త, విశుద్ధమైనటువంటి అంతఃకరణంతో అంటే శుద్ధ సాత్వికమైనటువంటి అంతఃకరణంతో ఉండిన వాడై, ఆత్మానం అంటే తన యొక్క ఇంద్రియాలను, అంతఃకరణాలను, దేహేంద్రియ సంఘాతాన్ని, కార్యకరణ సంఘాతాన్ని ధృత్యా సాత్విక ధృతితో నియమ్యచ
అంటే వశమునందు ఉంచుకొని వశీకృత్య శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, అంటే శబ్దము మొదలైనటువంటి వాటి యొక్క విషయాలు ఉన్నాయే వాటిని శబ్దాది విషయాలు అంటారు. వాటిని త్యక్త్వా అంటే శరీరస్థితి మాత్రాన్ కేవలాన్ సామర్థ్యాత్ ముక్త్వా తతః అధికాన్ సుఖార్థాన్ త్యక్త్వా, శరీరము నిలబడడానికి కావలసినటువంటి శబ్దాది విషయముల యందే ప్రవర్తిల్లుచు అంతకు మించి ఉన్నటువంటి విషయ ఉపభోగములందు ప్రవర్తిల్లకుండా ఉండడమే శబ్దాది విషయాన్ని త్యక్త్వా. ఈ శరీర పోషణం కోసం చేస్తున్నటువంటి చిన్న చిన్న క్రియలు, మినిమలిస్టిక్ యాక్టివిటీలో కూడా ద్వంద్వాలు లేకుండా బాగుంది బాగులేదు, కావాలి వద్దు, నచ్చింది నచ్చలేదు, మంచిది చెడ్డది అనే భావన లేకుండా ఉండడమే రాగద్వేషౌ వ్యుదస్య చ. అహమస్మి 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 నిధిధ్యాసన చేసే ముందు, అంటే ఆత్మజ్ఞాన నిష్టలో నిష్కర్మ సిద్ధిలో ఉండేటప్పుడు ఈ లక్షణాలను బాగా పెంపొందించుకోవాలి. ఇంతవరకు చెప్పినటువంటి అంశములు నిధిధ్యాసన ఎలా చేయడమో చెప్పడం లేదు. నిధిధ్యాసన చేయడానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులను కల్పిస్తున్నారు. ఈ సాధనాలను అంతరంగ సాధనాలు అంటారు. 6వ అధ్యాయంలో వివరంగా చెప్పారు. బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు, ధ్యాన స్వరూపము, ధ్యాన ఫలము, ధ్యాన ప్రతిబంధకాలు, ధ్యాన ప్రతిబంధక పరిహారాలు, ఇవన్నీ 6వ అధ్యాయంలో వివరించబడ్డాయి. అవన్నీ అక్కడ వివరంగా చూశాము. మళ్ళీ సాధనలో 8 అంశాలను చూశాము. వాటి వివరాలలోకి వెళ్ళడం లేదు. సమాసేన సంక్షిప్తంగా చెప్తున్నారు. వాటి పేర్లను మాత్రమే చూద్దాం. దేశం, కాలం, ఆసనం, శరీర స్థితి, ప్రాణాయామం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, బుద్ధి నిశ్చయం అనే 8 అంశాలను అక్కడ ప్రస్తుతించారు. సో 50 నుంచి 56వ శ్లోకాలు ఈ 6వ అధ్యాయం యొక్క సారాంశము అంటూ మనకు తెలుస్తుంది. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యుదస్య చ. అహమస్మి 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 సోహం సోహం శివోహం 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 అహమస్మి సోహం పూర్ణోహం బోధోహం పూర్ణబోధోహం ప్రత్యేగాత్మోహం సాక్షీయహం ప్రగలిత పక్షపాతోహం సృత్యంత శతకోటి ప్రకటిత బ్రహ్మాహం పూర్ణోహం పూర్ణోహం నిత్యోహం నిష్కలోహం నిరవయోహం నిరంజనోహం అప్రమేయోహం సర్వాంతర్గతోహం అహం 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 అహమస్మి అహమస్మి అహమస్మి. వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరః నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. ఫస్ట్ది చాలా ఎసెన్షియల్. అన్నీ వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః. ఆత్మజ్ఞానం, ఆత్మనిష్ట, జ్ఞానయోగ
సాధన అలా ఉంచండి, శరీరానికే ఎంతో మంచివి. వివిక్త సేవి, పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో ఏకాంతంగా నివసించువాడు. ఎవరైనా పసుపు పొట్టు పెట్టి కార్డు ఇవ్వభయం పరిగెట్టియాలి. ఎందుకంటే మా బాబాయ్ గారి ఇంట్లో పెళ్ళండి, మా మేనత్త గారి మనవాడికి ఓడుగండి, అలా వాళ్ళ ఇంట్లో గాజులు పెట్టిస్తున్నారండి, వీళ్ళింట్లో ముక్కు కుట్టిస్తున్నారండి, అక్కడ మంగళగౌరి వ్రతం అండి, వెంకటేశ్వరుడి దర్శనం అండి, అయోధ్య ఒకసారి తిరిగి రావాలండి, రిషికేశు అక్కడ ఉన్నటువంటి కొండలోకి అన్నిటికీ వెళ్ళి రావాలండి. అవన్నీ కూడా మానుకో. వివిక్త సేవి, డోంట్ గెట్ ఇన్ టు maddening crowds. Try to be alone on your own as far as possible. అవన్నీ గృహస్థుగా ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు మీరు గృహస్థ, పిల్లల్ని ఇంకా కంటున్నారా? లేదు కదా. ఇప్పుడు ఇంకా గృహస్థ ధర్మాలు ఎందుకు? సన్యాస ధర్మము వివిక్త సేవి. వివిక్త అంటే ఏకాంతాన్ని, నాట్ లోన్లీనెస్, బీయింగ్ అలోన్, నాట్ లోన్లీ. నలుగురిలోనే ఉంటారు ఇంటి దగ్గరే, కానీ వివిక్త సేవి, మీకంటూ కొంత సమయాన్ని, 1 గంట 2 గంటలో మినిమం సాలిట్యూడ్ కావాలి. ఆ సాలిట్యూడే వివిక్త సేవి. లఘ్వాసి అంటే వీలైనంత తక్కువ తినేవాడు. అశనము అంటే భోజనము, ఆశీ భోజనం చేస్తున్నవాడు. లఘ్వాసి వీలైనంత తక్కువగా తేలికైనటువంటి సాత్విక ఆహారాన్ని మితముగా భుజించేవాడు. స్వాద్వన్నం నతు యాచ్యతాం భిక్షౌషధం భుజ్యతాం. సాధన పంచకం హిపోక్రటస్ కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పారు, ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఫుడ్ యాజ్ మెడిసిన్, యూ విల్ ఈట్ మెడిసిన్ యాజ్ ఫుడ్. అంటే మోతాదుగా మందులే ఆహారాన్ని తినకుండా ఉంటే మందులే నీకు ప్లేట్ నిండా 3 పూట్ల ఆహారం అయిపోతాయి. అవుతున్నాయా లేదా చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మందులు మర్చిపోరు. 3 డబ్బాలు, మధ్యాహ్నం డబ్బా, సాయంత్రం డబ్బా, ప్రొద్దున డబ్బా ఓపెన్ చేసి 2 గ్లాసులు నీళ్లు, టకా 8 మాత్రలు, 3 పూట్ల 24 మాత్రలు. మాత్రల లిస్టు పర్చేజింగ్ లిస్టు కన్నా పెద్దది ఉంటుంది. ఎందుకు? అన్ని రోగాలు ఎలా వచ్చాయి? మనసు సరిగా పెట్టుకోలేదు, శరీరాన్ని సరిగా పెట్టుకోలేదు, ఆహారాన్ని సరిగా పెట్టుకోలేదు. సో వివిక్త సేవి లఘ్వాసి, యత వాక్ కాయ మానస. మితంగా మాట్లాడడం, మితంగా ఆలోచించడం, మితంగా చేయడం. శరీరము, కాయం, వాక్, మనస్సు. మనోవాక్కాయ కర్మలు ఉన్నాయి. మనోవాక్కాయములతో చేసేటటువంటి పనులను, కర్మలను అత్యంత మితంగా ఉంచుకోవడం. ఎలాంటి ఇన్స్ట్రక్షన్ అండి ఇది. యత వాక్కాయ మానస నిత్యం నిరంతరం వైరాగ్యం సముపాశ్రిత, దృఢ వైరాగ్యాన్ని ఆశ్రయించినవాడు. బాగానే ఉంటుంది. ఏదో ఉపనిషత్తు క్లాసులో ఉన్నప్పుడు పొద్దున్న అరగంట సేపు వైరాగ్యం కొంచెం మనసులో ఉండవచ్చు, అది జారిపోతుంది. మళ్ళీ కుక్కతోకే పాయ తీసి బద్దలు పెట్టి బిగిసి కట్టినాను, ఛాయకంత కట్టినాను చక్క నుండినా. కాయపు వికారమిది కలకాలము చెప్పినాను, పోయిన పోకలే కాక బుద్ధి వినీనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయ నుండినా. మళ్ళీ రాగం, మనవాడు రాగానే అయ్యో నా మనవాడు, వాడికి రకరకాలైనటువంటి దానికి సంబంధించినవి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ఓకే. దృఢమైనటువంటి వైరాగ్యము నిత్యం సముపాశ్రిత, ధ్యానయోగపర. నితరాం ధ్యానం నిధిధ్యానం. నిధిధ్యాస అంటే నితరాం ధ్యాస. వీలైనంత వరకు ఖాళీ దొరికినప్పుడల్లా అహమస్మి ధ్యానాన్ని పాటించుకోవడమే నిధిధ్యాసన. ఏదో అర్ధగంట పావుగంట కాదు, అదైనా చేస్తే మొదట
ఆ తర్వాత నెమ్మదిగా రోజంతా వ్యాపిస్తుంది. ఈ శ్లోకం అత్యంత ఉపయోగంగా ఉంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్కారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా అశేషం మయా కల్పితం. ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే చాండాలోస్తు సతు ద్విజోస్తు గురురిచ్యేషా మనీషాం మమ. మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణనేత్రే న చవ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. భాష్యం ఏమంటున్నారు? వివిక్త సేవి అరణ్య నది పులిన గిరి గృహాదీన్ అంటే అరణ్యములు అడవి యందు గాని, ఏటి యొక్క ఇసుక తిన్నెల యందు గాని, కొండ గుహల యందు గాని, ధ్యాన మందిరములందు గాని, ఇంటి యందు గాని జనసమ్మర్దము లేని పవిత్రమైన స్థానమును సేవించే స్వభావము గలవాడు. వివిక్త దేశాన్ సేవితుం శీలం అశయితి వివిక్త సేవి అంటే ఏకాంతంలో ప్రశాంతంగా పరిశుభ్రమైన చోట, అలజడులు లేని చోట ఉండేవాడు. మాల్లోనో రైల్వే స్టేషన్లోనో ఫిష్ మార్కెట్లోనో ధ్యానం కుదరదు. లఘ్వాసి లఘ్వశనశీల లఘువుగా భుజించే స్వభావము గలవాడు. వివిక్త సేవా లఘ్వాసనయో వివిక్త దేశాన్ని సేవించడము, లఘువుగా భుజించడము అనే సాధనల వలన ధ్యానంలో మనస్సునకు నిద్ర ఏకాగ్రత కుదరకపోవడం మొదలైన దోషాలు దూరం అవుతాయి. ఎక్కువ తింటే వెంటనే నిద్ర వస్తుంది, ఇంకేం ధ్యానం? నిద్రే ధ్యానం, నిద్రాధ్యానం. నిద్రాది దోష నివర్తకత్వేన నిద్ర మొదలైన దోషాలను నివర్తించుట వలన చిత్త ప్రసాద హేతుత్వాత్ చిత్తమునకు ప్రశాంతత ఇచ్చేటటువంటి ప్రసన్న చిత్తము కలుగుతుంది అని గ్రహణం అని తెలుసుకో. యత వాక్కాయ మానస వాచ్య కాయ చ మానస చ ఏతాని సంయతాని. ఎవరికైతే మనస్సుని గ్రహించబడుతుందో, ఎవరికైతే వాగింద్రియముని నిగ్రహించబడుతుందో, ఎవరికైతే శరీరము అనేకమైన కర్మలలోకి పోకుండా నిగ్రహించబడుతుందో అటువంటి వాడను యతవాక్కాయ మానస. నిద్రాది దోష నివర్తకత్వేన చిత్త ప్రసాద హేతుత్వాత్ వివిక్త సేవీ లఘ్వాసి. వివిక్త సేవీ లఘ్వాసి యత వాక్కాయ మానస అంటే 3 రకములైనటువంటి మనోవాక్కరణ కాయములను బాగా నియంత్రించుకున్నవాడు. ఏ ఆత్మజ్ఞాన నిష్ఠుడు సర్వసంగ పరిత్యాగి అయి ఉంటాడో అటువంటి యత వాక్కాయ మానస చెప్పారు. అభిధ్యానం అంటే ఏమిటో ప్రశ్న పరిషత్తులో చాలా డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ఏవం ఈ విధముగా ఉపరత సర్వకరణ ఈ విధముగా సకల అంతర్బాహ్యేంద్రియాలను ఉపరతి చెందించినవాడై ఉపసంహారము చేసినవాడై ధ్యానయోగ పరహ. ధ్యానం ఏమిటి? ధ్యానం మైసూర్ పాక్ కావాలి, మైసూర్ పాక్ కావాలి, మైసూర్ పాక్ కావాలి, మైసూర్ ధ్యానమే. అని మైసూర్ పాక్ ధ్యానం. బెంగళూరు వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, బెంగళూరు అది ధ్యానమే. అది ధ్యానం కాదు. ఇక్కడ
ధ్యానం అంటే ఆత్మస్వరూప చింతనం. ధ్యానం అనగా ఆత్మస్వరూపమును అనుసంధానం చేయడము. యోగ ఆత్మ విషయ ఏవ ఏకగ్రీకారణం. యోగం అంటే ఏమిటి? యోగము ధ్యానం అన్నారు. ధ్యానం అంటే ఆత్మ విషయమునే ధ్యానించుట. యోగం అంటే ఆత్మ విషయమునందు జీవబ్రహ్మ ఏకత్వమునందే మనస్సును ఏకాగ్రం చేయటం. యోగ ఆత్మ విషయ ఏవ ఏకగ్రీకారణం. తౌ రెండున్నాయిగా. ధ్యాన యోగవు పరత్వేన కర్తవ్య యస్య సహా ధ్యానయోగ పరహ. తౌ అంటే ఈ రెండిటిని పరత్వేన కర్తవ్య, తత్పరతో తత్పరతతో ఎవని చేత అనుష్ఠించబడిను అట్టివాడు ధ్యానయోగ పరుడు. నిత్యం నిత్యగ్రహణం మంత్రజపాద్యన్య కర్తవ్యాభావ ప్రదర్శనార్థం. నిత్యం అంటే ఏమిటి? నిత్యం ధ్యానయోగ పరహ అంటే రోజు నేను మంత్రాన్ని గాయత్రి చేయాలండి, విష్ణు సహస్రం 2000 అవన్నీ చిత్తశుద్ధి దాటేవు కదా. జ్ఞాననిష్టలో ఇక మంత్ర జపములు, పూజలు ఇవన్నీ వీటి ఇత్యాదులను అనుష్ఠించాలనే నియమము లేదని నిరూపించుటయే నిత్య శబ్దమునకు ప్రయోజనము. నిత్య శబ్దం నిత్యగ్రహణం మంత్ర జప ఆది అన్య కర్తవ్యాభావ ప్రదర్శనార్థం. పొద్దున్నే సంధ్యావందనం చేసుకోవాలండి, గంగలో స్నానం చేయాలి 5 గంటలకి, ఇంకోటేవో చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి, 8 గంటల సేపు పూజ, ఆ పూజ నైవేద్యం పెట్టాలి, మంత్ర జపం చేయాలి. అవేవి లేవు. ఎందుకు? నైష్కర్మ్య సిద్ధి. ఎప్పుడు ధ్యానయోగ పరహ. వైరాగ్యం విరాగభావో దృష్టాదృష్టేషు విషయేషు వైతృష్ట్యం. దృష్ట కనిపిస్తున్నటువంటి ఫలముల యందు, అదృష్ట కనపడని ఫలములైన స్వర్గాదులు పుణ్యము మొదలైన వాటి యందు వైతృష్ణ్యం కోరిక లేకుండుట, తృష్ణ లేకుండుట, అదే వైరాగ్యం. అది ఎప్పుడు ఉండాలి? నిత్యం, ఎల్లప్పుడూ. సమ్యక్ ఉపాశ్రిత సముపాధత నిత్యం యవ ఇత్యర్థ. కించ ఇంకా వచ్చే శ్లోకం రేపు చూసుకుంటాం. ఇంకా 2 శ్లోకాలు రేపు చూస్తాం. అహమస్మి అహమస్మి. ఇక్కడ సర్వకర్మ పరిత్యాగం చెప్పబడింది. అంచేత ఇక్కడ కామ్యకర్మలు ఉండవు, నిష్కామ కర్మలు ఉండవు, పుణ్యకర్మలు ఉండవు, నిత్యకర్మలు ఉండవు, నైమిత్తిక కర్మలు ఉండవు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ యదస్య చ వివిక్త సేవీ లఘ్వాసీ యత వాక్కాయ మానసః ధ్యానయోగపరః నిత్యం వైరాగ్యం సముపాశ్రితః చ. ఇంకా అహమస్మి 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 సోహం 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 శివోహం శివోహం బోధోహం సచ్చిదానందరూపోహం పూర్ణోహం పూర్ణబోధోహం సాక్షీయహం సాక్షీయహం అహమేవాహం అహమేవాహం అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహం 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 అహమస్మి 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 అహమస్మి. ఇవన్నీ వ్రాసి చూపించండి. అహమస్మి అహమస్మి
అహమస్మి, అహమస్మి, సోహం, సోహం భావేన పూజయేత్. స్వస్తి.